తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న ప్రముఖ కేక్ వాలాలో ఎక్స్పైర్ తేదీ లేకుండా బ్రెడ్ ప్యాకెట్లలో శుచి శుభ్రత లేకుండా అమ్ముతున్నారని ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా జిల్లా శాఖకు బాధితులు సమాచారం అందించడంతో కేక్ వాలాలో తయారవుతున్న కేకులను, బ్రెడ్లను, స్వీట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మధురెడ్డి మీడియాతో మాట్లాడుతూ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా బ్రెడ్ ప్యాకెట్లు అమ్ముతున్నారని సమాచారం రావడంతో తనిఖీలు చేసి వాటిని స్వాధీనం చేసుకొని ల్యాబ్కు తరలించిన అనంతరం ఎటువంటి లోపాలు ఉన్నా షాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. బెస్ట్ బిఫోర్ లేదని కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ రావడంలో ఈ బేకరీ విజిట్ చేయడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళకి ఇంతకుముందు కూడా మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఇదే కేసు పైన కొంత ఫైన్ జేసీ గారి కోర్టులో పెట్టి ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. ఫైన్ కూడా కట్టారు. మళ్ళీ అప్పుడు దాని తర్వాత కొంతకాలం క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినట్టున్నారు. ఇప్పుడు కూడా ఈ కంప్లైంట్ వచ్చింది కాబట్టి వాళ్ళకు ఆల్రెడీ ఒక నోటీస్ ఇష్యూ చేసి ఒక శాంపుల్ కూడా తీసి ఫుడ్ ల్యాబొరేటరీ నాచారం హైదరాబాద్ పంపడం జరుగుతుంది. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మళ్ళీ వీళ్ళకి ఆల్రెడీ ఇంకా ఇది ఉంది కాబట్టి నోటీస్ ఇచ్చి జేసీ గారి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. సార్ అప్పుడు ఏదైనా ఫైన్ వేస్తే మళ్ళీ అప్పుడు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఇటువంటి బేకరీలు, స్వీట్ స్టాల్స్ ఏదైనా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటే ఫస్ట్ టైం వాళ్ళు బ్యాచ్ నెంబర్ ఉండాలా, బెస్ట్ బిఫోర్ డే ఉండాలా, తర్వాత దానికి లైసెన్స్ కంపల్సరీ ఉండాలా. లైసెన్స్ లేకపోతే కూడా 3 lakhs వరకు ఫైన్ ఇంపోజ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈవెన్ దో వాళ్ళు ప్రిపేర్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్డే కాకుండా వాళ్ళు ఇచ్చే బిల్లు పైన కూడా ఫుడ్ లైసెన్స్ నెంబర్ ఉండాలి. బ్రెడ్ కానీ, స్వీట్స్ కానీ వాళ్ళు ఇచ్చే కవర్ల పైన కూడా బ్యాచ్ నెంబరు, డేటు, కలర్స్ ఎక్కువ వాడకూడదు. కలర్స్ ఎక్కువ వాడినట్టుంటే కూడా శాంపుల్ తీసి ల్యాబ్ పంపించడం జరుగుతుంది. దాని మీద అన్సేఫా, సబ్స్టాండర్డా, మిస్బ్రాండెడా దాని ఆధారంగానే మేము కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ జిల్లాలో ఎక్కడైనా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేనప్పుడు, బ్యాచ్ నెంబర్ లేనటువంటి డౌట్ వస్తే మాకు కంప్లైంట్ చేయొచ్చు.